కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వరంగల్ భద్రకాళి ఆలయంలో బోనాలపై వివాదం చెలరేగింది. 22న బోనాల పండుగ నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే బంగారు బోనం సమర్పించనున్నారు మంత్రి కొండ సురేఖ. దేవాదాయ శాఖ నిర్ణయంపై ఎమ్మెల్యే నాయిని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారీతిన నిర్ణయాలేంటని ఎమ్మెల్యే నాయిని ఫైర్ అవుతున్నారు. భద్రకాళి ఆలయంలో జంతు బలి, మద్య నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బోనాల పండుగపై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. అంతేకాదు భద్రకాళి ఆలయంలో బోనాలు వద్దంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బోనాల పేరుతో ఆలయాన్ని అపవిత్రం చేయొద్దంటున్నారు నాయిని రాజేందర్. బోనాలపై మరోసారి పునరాలోచించాలని కోరుతున్నారు నాయిని. కొందరు పండితులు, మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి షావుకారులు చాలామంది కూడా దీని మీద ఒకసారి పునరాలోచించండి అని చెప్పడం వల్ల నేను మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసి దీన్ని ఆలోచన చేయండి అని చెప్తున్నాను. నేను దాని గురించి నేను ఏమంటే స్థానిక శాసనసభ్యుని ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతినకుండా ఉండాలని చెప్పి మరోసారి ఆలోచన చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వం దృష్టికి మీదికి తీసుకువెళ్తున్నాను. దాని గురించి ఆలోచన చేయమని కూడా అడుగుతున్నాను. జనరల్గా అక్కడ బోనాలు తీసుకొని వచ్చినప్పుడు మందు ఇట్లా తాగి వస్తుంటారు. ఆ బోనాలు అంటేనే మందు తాగి ఇట్లా అక్కడ కొన్ని ఇదిగా చేసే ఆచారం అది. దాంట్లో ఇక్కడ ఎన్నడూ కూడా మందు కాదు కదా, ఎక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఏది జరగదు. ఇది అట్టాటి వాటిలో వచ్చేది ఉంటే చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనతోటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.